నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సిఎస్ గారు అడ్డు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి, అసలు వాడు మొగోడైతే రావాలి. ఏమన్నా శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే వాడి పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజు ఊక్కోండి, సీఐని ఊక్కోండి. నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడెవడరా ఓంగాడు ఎవడాడు? అరే ఓంగాడు మా బాబు 5 అవుతా ఆరేస్తాడు. ఒక అమ్మగా అయ్యే కొట్టుంటే రారా నా కొడుకు. చలో సిఐ నాకు తెలుసు, పోలీసు నాకు తెలుసు, సిఐ టీఆర్ఎస్ నాకు తెలుసు. నీకు సంఘం నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకినా ఇడువా నేను అనుకుంటున్నామేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత మీద తీసుకోవాలి కానీ వాళ్ళు వాటి జగ్గారెడ్డి ఎట్లంటారు. మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సిఎస్ గారు అడ్డు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి, అసలు వాడు మొగోడైతే రావాలి. ఏమన్నా శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే వాడి పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజు ఊక్కోండి, సీఐని ఊక్కోండి. నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడెవడరా ఓంగాడు ఎవడాడు? అరే ఓంగాడు మా బాబు 5 అవుతా ఆరేస్తాడు. ఒక అమ్మగా అయ్యే కొట్టుంటే రారా నా కొడుకు. చలో సిఐ నాకు తెలుసు, పోలీసు నాకు తెలుసు, సిఐ టీఆర్ఎస్ నాకు తెలుసు. నీకు సంఘం నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకినా ఇడువా నేను అనుకుంటున్నామేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత మీద తీసుకోవాలి కానీ వాళ్ళు